మీ ఊర్లో గణేష్ ఫెస్టివల్ ఎట్లయితే నన్ను అడిగితే సింగిల్ వర్డ్ లో చెప్తా జోష్. ఈ ఒక్క షేక్పేట్లనే లెక్కలేనన్ని గణేష్ మండపాలు ఉన్నాయి. ఇదొక ఫెస్టివల్ లెక్క కాదు, ఒక కుటుంబం లెక్క కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 10 రోజులు మొత్తం షేక్పేట్ అంతా లైట్లతోని డెకరేషన్లతో భజనలతో వెలిగిపోతూ ఉంటది. అన్ని మండపాలల్లా ప్రతిరోజు వినాయకుడికి పూజలు పువ్వులు ప్రసాదాలు అర్పిస్తూనే ఉంటాం. ఈ 10 రోజుల్లో ఏ గల్లీలో ఉన్న గణేష్ మండపం దగ్గరికి వెళ్ళండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరిలో ఒకే ఎగ్జైట్మెంట్ ఉంటది. ప్రతిరోజు ఒక మినీ వెడ్డింగ్ లాగా అనిపిస్తది. ఈ ఒక్క ఊర్లో ఉన్న అన్ని మండపాలు కలిసి అన్నదానం అనే పేరుతో కనీసం 30,000 మందికైనా భోజనం పెడతాం. కేవలం ఈ ఒక్క షేక్పేట్లోనే 10 రోజుల్లో 2 to 3 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తాం. ఇక నిమజ్జనం రోజు చెప్పొద్దు, షేక్పేట్ జోష్ కి మా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతారు. ఒక్క వినాయకుడు వెనకాల ఇంకొక వినాయకుడు దగ్గర దగ్గర 1 to 2 kilometers అయిన ఉంటది లైన్. ప్రతి వినాయకుడు ఊరేగింపు దగ్గర లైటింగ్లు, బ్యాండ్లు, డప్పులు, వేషాలు, డాన్స్ స్టెప్పులు, అరే ఆ వైబే వేరే లెవెల్లో ఉంటదబ్బా. గణేష్ నిమజ్జనం అంటే టైంమెంట్ దగ్గర కాదు, ఒక్కసారి మా షేక్పేట్లోకి వచ్చి చూడండి. మీకు లైఫ్ టైం మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ రాకపోతే నన్ను అడగండి. జబోలో గణేష్ మహారాజ్ కి.